వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తెలంగాణ మీన్స్ బిజినెస్ అనే థీమ్ తో ప్రపంచ దిగ్గజ కంపెనీలను అట్రాక్ట్ చేస్తోంది. తెలంగాణ అభివృద్ధి, రేవంత్ సర్కార్ లక్ష్యాలు, పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని కళ్లకు కట్టేలా ఓల్డ్ సిటీ టు ఫ్యూచర్ సిటీ వయా హైటెక్ సిటీని దావోస్ వేదికగా తెలంగాణ సర్కార్ ఆవిష్కరించింది. స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ వాణిజ్య సదస్సులో తెలంగాణ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులను సాధించే లక్ష్యంతో ఉన్న తెలంగాణ సర్కార్ అనుకున్న టార్గెట్ ను పూర్తి చేస్తామనే ధీమాతో ఉంది. దావోస్ వేదికగా కంపెనీలను అట్రాక్ట్ చేయడంలో తగ్గేదేలే అంటూ ప్రపంచ స్థాయి సంస్థలతో చర్చలు జరుపుతోంది. తెలంగాణలో ప్రపంచ స్థాయి కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేసేలా సింగిల్ సీన్ లో అర్థమయ్యేలా తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దావోస్ సదస్సులో గతానికి భిన్నంగా ఈసారి ఇండియన్ గ్యాలరీలోనే అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పెవిలియన్లను కేటాయించారు. అయితే దీన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న తెలంగాణ సర్కార్ తెలంగాణ మీన్స్ బిజినెస్ అనే థీమ్ తో పెవిలియన్ ఏర్పాటు చేసింది. తెలంగాణలో ఉన్న ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్య వనరులు, వ్యాపార విస్తరణకు ఉన్న అనుకూలతలను చాటి చెప్పేలా ఈ పెవిలియన్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. అంతేకాదు తెలంగాణ రైజింగ్ నినాదంతో తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలను చాటుకోవడంతో పాటు దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన సిటీగా హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రత్యేకతలు, ఆకర్షణలను కళ్లకు కట్టించేలా పెవిలియన్ బ్యాక్ గ్రౌండ్ వాల్ పోస్టర్ ను ఏర్పాటు చేసింది సర్కార్. తెలంగాణలో ఉన్న వరల్డ్ క్లాస్ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల సమస్త సమాచారాన్ని ఈ పెవిలియన్ లో పొందుపరిచారు. ఇక దేశంలోనే మూడో అతిపెద్ద మెట్రో నెట్వర్క్, ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణ, ప్రయాణికులకు అనువైన అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ తో పాటు కొత్తగా తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్ తో మెరుగైన రవాణా సదుపాయాల కల్పన ఎలా ఉండనుందో పెవిలియన్ ద్వారా వివరించారు. అంతేకాదు రేవంత్ సర్కార్ స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్న ప్రాధాన్యత, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, వీటితో పాటు ఐఎస్పీ, ట్రిపుల్-ఐటీ, నల్సా యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యా సంస్థలను పెవిలియన్ లో పొందుపరిచారు. చార్మినార్ తో పాటు సికింద్రాబాద్ క్లాక్ టవర్, హైటెక్ సిటీ, ఇలా ఓల్డ్ సిటీ టు ఫ్యూచర్ సిటీ వయా హైటెక్ సిటీ వరకు జరిగిన అభివృద్ధి, రాబోయే కాలంలో జరగబోతున్న డెవలప్మెంట్ ను వివరించింది. తెలంగాణ రైజింగ్ 2050 లక్ష్యానికి అనుగుణంగా 14,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం, భవిష్యత్తు చిత్రాన్ని ఆవిష్కరించింది సర్కార్.